నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. ముప్పై 5వ పేజీలో రెండవది ప్రమాణ తర్కము. అవస్థాత్రయ ప్రక్రియకు అవసరమైనటువంటి 5 కీలకాల్లో ఇది 5వ కీలకం, అనుభవాంగ తర్కం. ఈ అనుభవాంగ తర్కాన్ని అర్థం చేసుకోవాలంటే తర్కంలో ఎన్ని విధాలున్నాయో మొదట అర్థం చేసుకోవాలా అని. శుష్క తర్కము, ప్రమాణ తర్కము, అనుభవాంగ తర్కము అని 3 రకాల తర్కాలు ఉన్నాయి అనేది తెలిసి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే తర్కము అంటే దేన్నో వాడుకోకూడదు. ఇట్లా శుష్క తర్కము అంటే ఏ ఆధారము లేకుండా, అంటే ఏ అనుభవము ఆధారంగా లేదు, ఏ శాస్త్రము ఆధారంగా లేదు, ఊరికే వాదించావు. నీవు ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే అనుభవాధారంగా అయినా తెలుసుకోవాలా, శాస్త్ర ఆధారంగా అయినా తెలుసుకోవాలా. స్వర్గం ఉంది, నరకం ఉంది, ఇవన్నీ కూడా శాస్త్రాధారాల ద్వారా నేను తెలుసుకున్నాను. చక్కెర యొక్క తీపి, అదేవిధంగా తేనె యొక్క తీపినో, బెల్లం యొక్క తీపినో, వీటి యొక్క తేడాను అనుభవాధారంగా నేను తెలుసుకున్నాను. అనుభవాధారంగా అయినా తెలుసుకో, శాస్త్రాధారంగా అయినా తెలుసుకో, ఏమీ లేకుండా ఊరికే తర్కించు. అనుభవాధారం లేదు, శాస్త్రాధారం లేదు, ఊరికే తర్కిస్తున్నామంటే తప్పు కదా. దీన్ని ఏమంటారు? శుష్క తర్క. రెండవది ఉంది ప్రమాణ తర్క అన్నారు. ప్రమాణ తర్క అంటే ఆధారం ఉండేది, అనుభవాధారంగా తర్కించటం. ఏదది అనుభవము అంటే ఇంద్రియానుభవమే అనుభవం. ఇంద్రియాలకు ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి, వీటిని ఆధారంగా తర్కించటం అనర్థం. మనకు ఉండే జ్ఞానద్వారాలు 2, ఇంద్రియాలు, మనస్సు అని. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలే, కర్మేంద్రియాలు కాదు. ఎందుకంటే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారు కదా. వస్తు జ్ఞానాన్ని కలుగజేసుకునేకి మనం వాడుతుండేవేవి అంటే 5 జ్ఞానేంద్రియాలు వాడుతున్నాము. రెండవది మనస్సు. 5 జ్ఞానేంద్రియాలకు ఒక్కొక్క అనుభవం కలుగుతుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అని 5 అనుభవాలు. శబ్దానుభవం అవుతుంది. ఏదో పాట వినిపిస్తా అంటే ఇదేదో పాత సినిమా పాట కదా అనిపిస్తుంది. ఏదో ఒక రూపం కనిపిస్తుంది. రూప అంటే రంగు అని అర్థం. రూప అంటే రంగు. స్పర్శ, మనం ఏదైనా తాకితే ఒక అనుభవం కలుగుతుంది. రంగును చూసిండే అనుభవము, శబ్దాన్ని వింటూ ఉండే అనుభవము, ఒక వస్తువును తాకిన అనుభవము, వాసన చూసిన అనుభవము, రుచి చూసిన అనుభవము ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలతో కలుగుతున్నటువంటి అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు ఇవి. ఈ గుర్తులను చూసి మనం కొన్నిటిని వివరాలను ఊహించి తెలుసుకుంటాం. దీన్ని అంటారు అనుమాన. మాన అనే శబ్దానికి అర్థమేమి అంటే తెలుసుకోవటం అని, అంతే. మాన అనే శబ్దానికి కొలిచేది అని కూడా అర్థం, కొలవటం, టు మెజర్. ఒక వస్తువును కొలవటం. కొలిచేది అంటే తెలుసుకునేది అని అర్థం తాత్పర్యంగా. రంగును తెలుసుకోవటం, శబ్దాన్ని తెలుసుకోవటం. చూడండి, మాన అంటే ఆ వస్తువుని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం మాన. ప్రమాణ అంటే స్పష్టంగా సరైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసుకోవటం. ప్రమాణ, మాన, ప్రమాణ. మాన అంటే తెలుసుకోవటము, ప్రమాణ అంటే ఖచ్చితంగా తెలుసుకోవటం.
అంటే ప్రకృష్టంగా అని అర్థం. మాన అన్న ఒకటే, ప్రమాణ అన్న ఒకటే. మాన, మేయ, మాత, చూడండి ఇవన్నీ కూడా ప్రమాణ, ప్రమేయ, ప్రమాత రెండు ఒకటే. చేరిస్తే ఏమవుతుంది అంటే ఒక స్టాండర్డ్ అని అర్థం. ప్రకృష్టేన చేర్చుకుంటే ఉపసర్గ ప్రమాణ, ప్రమాత, ప్రమేయ అని తీసేసుకున్నా పర్లేదు. మాత, మాన, మేయ అంటారు అంతే, ఏం కాదు. మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే 5 ఇంద్రియాలు ఏ ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తున్నాయో వాటిల్లో 1, 2, 3 నిర్ణయం అనేది. దాన్ని అనుసరించి మన మనస్సున ఇంకా కొన్ని వివరాలను ఊహించటం, దీన్ని అనుమాన ప్రమాణం అంటారు. ఇది రెండవ ప్రమాణం. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, రెండవది అనుమాన ప్రమాణము అంటారు. ఈ అనుమాన సందర్భంలోనే ఇంకా కొన్ని రకరకాల అనుమానాలు చేసుకుంటాం. ఎట్లా అంటే ఉపమాన ప్రమాణము అంటే పోలిక. మన శాస్త్రాల్లో ఒక ఉదాహరణ ఇస్తారు, ప్రసిద్ధమైన ఉదాహరణ, గో సదృశో గవయ అని. అడవుల్లో ఒక గవయ మృగము అని ఉంటుందంట. అదొక ఆవు ఉన్నట్టు, అంటే ఒక క్రూర మృగమే అనుకోండి. ఇది ఎట్లుంటుంది తెలియదు మనకి. గో సదృశ, నీవు ఆవును చూసినావు కదా ఇక్కడ, అట్లే ఉంటుంది అది కూడా అని ఎవరో చెప్పింటారు. ఇది మనకు గుర్తుంటుంది. ఎప్పుడో అడవుల్లో లేకుంటే జూల్లో మనం పోతూ ఉన్నప్పుడు అట్లాంటివి కనిపిస్తాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఓ ఇది గవయము, గో సదృశం అన్నారు కదా, ఆవు మాదిరే వికారంగా ఇంకొకటి కనిపిస్తూ ఉంది, ఇది గవయం. అంటే నీవు గవయాన్ని చూడకపోయినా గో సదృశ అనే పోలిక నీ గుర్తుపెట్టుకున్నావు, అది కనిపించినప్పుడు అదే అని పోల్చుకున్నావు. ఇప్పుడు ఆ గవయ మృగం నీకు ఎట్లా తెలిసింది? పోలికతో తెలిసింది. అందుకే దీన్ని ఏమంటారు అంటే మొత్తానికి ఇది కూడా ఊహించినట్లే. నీవు గుర్తు కనిపించింది, ఆవు గుర్తే కనిపించింది, దాంట్లో కూడా కన్ను చూసింది ఆ గుర్తును, నీ మనస్సు ఊహించింది. ఇది అనుమాన ప్రమాణమే. ఉపమాన ప్రమాణము అని సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కూడా అనుమానమే. కాకపోతే ఒక పోలికతో నీవు ఊహించినావు అంతే, ఉపమాన. ఇంకొకటి ఉంది అర్థాపత్తి అని. అర్థాపత్తి ప్రమాణము అంటే ఒక వికారాన్ని చూసి దాని వెనక ఉన్నటువంటి కారణాన్ని ఊహించడం. ఒక ప్రసిద్ధమైన ఉదాహరణ చెప్తారు సార్. పీనో దేవదత్త దివా నభుంక్తే అని. లావుగా ఉండే, బలిష్టంగా ఉండే దేవదత్తుడు పగటిపూట భోంచేయుడు అని అర్థం. లావుగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు అంటారు, పగలు భోంచేయుడు అంటున్నారు. అయితే వాడు రాత్రైనా చేసిండు అలా అని మనము వాడు రాత్రిపూట భోంచేస్తాడు అనే విషయాన్ని రాబడతాం, చూడండి, ఊహిస్తాం, తర్కిస్తాం కదా. దీని అంటారు అర్థాపత్తి ప్రమాణం. అర్థాపత్తి ఏట ఇట్లా ప్రత్యక్ష ప్రమాణాలు, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణము. ఇంకొకటి ఉంది అనుపలబ్ధి. అనుపలబ్ధి అంటే నీకు ఇంద్రియాలతో ఏ గుర్తు కనిపించలేదు ఆ వస్తువు ఉండేది, ఇప్పుడు దాన్ని ఏమంటావు? ఆ వస్తువు లేదట. ఎవరో వ్యక్తి మనకు ఒక పుస్తకం ఇచ్చిపోయి ఉంటాడు, కొన్ని రోజులు అయిపోయింది, ఎక్కడ పెట్టామో తెలియదు. వాడు వచ్చి అడుగుతున్నాడు ఆ పుస్తకం ఇమ్మని. ఇల్లంతా వెతికినావు, నీ ఇంద్రియాలకు కనిపించలేదు. ఇప్పుడు కనిపించలేదు కాబట్టి ఆ వస్తువు యొక్క అభావము నీకు జ్ఞానమైంది, అంటే ఆ వస్తువు లేదు అని తెలిసింది. దీని అంటారు అనుపలబ్ధి. ఉపలబ్ధి అంటే దొరికేది. వస్తువు దొరికితే ఉపలబ్ధమైంది అంటారు. దొరకలేదు, వస్తువు దొరకలేదు కాబట్టి అది మా ఇంట్లో లేదని తెలిసింది నాకు, అంతే. దీన్ని ఏమంటారు అంటే అనుపలబ్ధి ప్రమాణం. ఇది కూడా అంతే, ఊహనే. నీ ఇంద్రియాలు ఆ వస్తువుని చూపించలేదు, అందుకే లేదని తీర్మానించలేదు, ఊహించినట్టే కదా. ఇంకొకటి ఉంది శబ్ద ప్రమాణము అని.
ఇది చాలా ముఖ్యమైనది. మనము అనేక జ్ఞానాల కోసం శబ్దాన్ని వాడతాం. శబ్ద ప్రమాణము అంటే అది ఒకరి మాట కావచ్చు, శాస్త్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రమాణాలు. ఉదాహరణకు ఈ ఊర్లోని ఎక్కడో ఏదో జరిగింది యాక్సిడెంట్ అని పేపర్లో వేస్తే ప్రమాణమా కాదా? ప్రమాణమే, శబ్ద ప్రమాణం. నువ్వేం చూడలేదు, నీ ఊహించక సాధ్యమవుతుంది అక్కడే జరుగుతుందని, అది అనుమానం చేసేకి రాదు. మరి శబ్ద ఎవరో ఆప్తులైనటువంటి వాళ్ళు లేకుంటే ఎవరో జర్నలిస్టులో పేపర్లో న్యూస్ వేస్తారు, నేను చదువుకుంటావు, అవును తెలుస్తుంది. దీన్ని ఏమంటారు అంటే శబ్ద ప్రమాణ. విజ్ఞాన శాస్త్ర అధ్యయనం అంతా కూడా అదొక శబ్ద ప్రమాణం. నీవు ఏం తెలుసుకోవాలన్నా కూడా ఆ వాక్యాలతో తెలుసుకోవచ్చు. ఎందుకంటే నీకు అర్థం కాదు, చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు నీకు తెలుస్తుందా? తెలిసే అవకాశమే లేదు. మరి సైన్స్ చెప్తుంది ఇన్ని లక్షల కిలోమీటర్లో ఉన్నాడు, తెలిసింది కదా శాస్త్రాల ద్వారా. ఇదే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణాన్న ఒకటే, శాస్త్ర ప్రమాణాన్న ఇదే. అది శబ్దమే కదా శాస్త్రం అంటే, ఇంకేమో కాదు, వాక్యాలు. ప్రపంచంలో మనకు ఎన్నెన్ని వస్తువులు ఉన్నాయి, అన్నీ మన ఇంద్రియాలు దొరకలేదు. అందుకే మనం ఏం చేస్తున్నాము అంటే తెలిసిండేవాడిని అడుగుతాము, ఆప్తుడిని. ఇంకా విషయాన్ని తెలుసుకున్నటువంటి వివేకవంతులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళని అడుగుతాము. ఇంకా అంటే శాస్త్రాన్ని అడుగుతాము, ఇంకా అంటే వేదాన్ని అడుగుతాము, పురాణాలను అడుగుతాము. ఎన్నో లోకాలు ఉన్నాయి అని చెప్తారు పైన. మనం ప్రత్యక్ష ప్రమాణాలకు ఏమైనా కనిపిస్తున్నాయి ఇంద్రియాలకు? లేదు. ఊరికే ఎక్కడో మిణుకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి చూడండి. కానీ ఇవన్నీ ఏ లోకాలు అనేవి పురాణ గ్రంథాల్లో మనం సుషుమార చక్రము అని వర్ణిస్తారు కదా, అక్కడ అబ్బాయి ఇన్ని లోకాలు ఉన్నాయా అనిపిస్తుంది చదివితే. దీన్ని ఏమంటారు అంటే శాస్త్ర ప్రమాణం లేదా శబ్ద ప్రమాణం. ఇలా 6 ప్రమాణాలు ఉన్నాయి. 6 ప్రమాణాలు అంటే అర్థమేమి? ప్రమకు ఇవన్నీ కారణాలు. నీవు ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు విశేషాలన్నిటినీ తెలుసుకోవటానికి నీ దగ్గర ఉండే 6 పనిముట్లు. ప్రత్యక్ష ప్రమాణ, అనుమాన ప్రమాణ, ఉపమాన ప్రమాణ, అర్థాపత్తి ప్రమాణ, అనుపలబ్ధి ప్రమాణ, శబ్ద ప్రమాణ, 6. వీటిని తగ్గి చెప్పాలంటే ప్రత్యక్ష ప్రమాణ, అనుమాన ప్రమాణ, శబ్ద ప్రమాణం 3 చేశాను. ఎందుకంటే మిగతావన్నీ అనుమానే కదా. నీవు పోల్చుకున్నా అనుమానిస్తున్నావు అనే. అర్థాపత్తి అన్నా అదే. అనుపలబ్ధి అంటే దొరకలేదు అని గుర్తు కనిపిస్తుంది కాబట్టి వస్తువు లేదంటున్నావు కదా. మొత్తానికి ఇవన్నీ అనుమానమే కాబట్టి, అనుమానము అంటే సంశయం కాదు ఇక్కడ అర్థం, ఇది ప్రమాణం. ఒక వస్తువును సంశయించటం వేరు, అది అజ్ఞానము అవిద్య అంటాం కదా. అవిద్య యొక్క ఒక రూపం అది సంశయం. ఒక వస్తువు అదా ఇదా అని నీకు సంశయం వస్తుంది కదా, దాని గురించి ఇక్కడ చెప్పలేదు. అనుమానం అంటే సంశయం కాదు, ఇక్కడ అనుమానం అంటే ప్రమాణం. ఇది ప్రత్యక్ష ప్రమాణం కంటే గొప్పది, వ్యాపకమైంది ఇది. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణాలు చూపించినటువంటి గుర్తుతో నీవు దాని వెనక ఉన్నటువంటి విషయానంతా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే అనుమాన ప్రమాణం పెద్దది. ముఖ్యంగా ఈ అనుమాన ప్రమాణాన్ని ఇక్కడ ప్రమాణ తర్కము అన్నారు. ఈ 2వ తర్కము అని చెప్పారు కదా. మొదటిది శుష్క తర్కము, 2వది ప్రమాణ తర్కము ఉంది కదా. ఆ ప్రమాణ తర్కం ఏది అంటే ఈ అనుమానమే. అనుమానాన్నే ప్రమాణ తర్కము అన్నారు. ఈ ప్రమాణాలన్నీ కూడా ఎందుకు చదువుకోవాలో దీని గురించి వేదాంత శాస్త్రంలో అంటే, ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, వ్యక్తులు, సన్నివేశాల గురించినటువంటి జ్ఞానాలను మనకిస్తాయి. మనకి ప్రతి వస్తు జ్ఞానం కూడా ఇట్లే కలుగుతూ ఉండేది. ప్రత్యక్ష ప్రమాణాలతోనే కలుగుతుంది, అనుమానంతోనే కలుగుతుంది, శబ్ద ప్రమాణంతోనే కలుగుతుంది. వేరే మార్గం లేదు మనకి. అందుకే వీటిని గురించి అర్థం చేసుకుని ఉండాలా అని చెప్తుంది. అందుకే ఈ వర్ణన అంతా కూడా. నిన్నట్లో చెప్పినట్లు ప్రమ అంటే ఏమి ప్రారంభించరు. ప్రమ అంటే సరైనటువంటి తెలివి. సరైనటువంటి తెలివి దేని తెలివి?
వస్తువు, విషయమో, వ్యక్తినో, సన్నివేశమో, దేని గురించో తెలివి. సరైన తెలివికి ఏది పనిముట్టో అవి ప్రమాణాలు. ఇవే పనిముట్లు, ఈ 6 పనిముట్లు. ఎప్పుడు ఈ 6 ప్రమాణాలను మనము సందర్భానుసారంగా వాడతాము అంటే మొట్టమొదటిసారి చూస్తున్నప్పుడు వాడతాం. ఒక వస్తువును మొట్టమొదటిసారి చూస్తున్నాం, ఫస్ట్ టైంగా. ఇప్పుడు అవన్నీ వాడుకుంటున్నాం. ఆ వస్తు జ్ఞానం అయిపోయింది. తర్వాత మరలా ఆ వస్తువే కనిపిస్తే ఇది వాడే పని లేదు. ఎందుకంటే నీకు ఆ వస్తు జ్ఞానం ప్రత్యయ రూపంగా మన బుద్ధిలో ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు రీకాల్ చేసుకుంటాం, స్మరణ. ఆ వస్తువు మన ఎదురుగా ఉంటే రికగ్నైజ్ చేస్తాము, ఇదే అని ప్రత్యభిజ్ఞ అంటారు. రీకాల్ అండ్ రికగ్నిషన్ అంటారు. స్మృతి, ప్రత్యభిజ్ఞ అంటే ఒక వస్తువు కొత్తగా కనిపించినప్పుడు మనం ఏ ప్రమాణాలు ఉపయోగించుకొని ఆ వస్తు జ్ఞానాన్ని తెలుసుకున్నామో, వస్తు జ్ఞానం అయిన తర్వాత మరలా ఎప్పుడైనా ఆ వస్తువు గురించి మనము ఎవరైనా గుర్తు చేసే ప్రయత్నం చేసినా, లేదా ఆ వస్తువు మరలా మనం ముందుకు వచ్చినా ఇన్ని ప్రమాణాలు అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పటికే ఆ వస్తు జ్ఞానం ఉంది, దాన్ని తీసుకుంటాము, రీకాల్ చేసుకుంటాము, చెప్తాము. లేదా ఆ వస్తువు మన ఎదురుగా ఉంటే దాన్ని ప్రతిభిజ్ఞ చేస్తాం, ఇదే అది అని చెప్పటం. ఇదంతా జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రత్యయము మన బుద్ధిలో దాచినటువంటి ప్రత్యయము డిలీట్ అయిపోయిందో, ఎన్నోసార్లు మనం ఎంతోమందిని గురించి తెలుసుకుని ఉంటాం కానీ మర్చిపోయాం. ఎందుకు మర్చిపోతాడు అంటే ఆ ప్రత్యయానికి ప్రాణం ఏమి అంటే నీవు దాన్ని పదే పదే తలుచుకోవటమే ప్రాణం. నీవు తలుచుకోకపోతే పోతుంది. ఎంతోమంది వ్యక్తుల గురించి జ్ఞానాలు పోయినాయి, ఎన్నో వస్తువుల గురించి పోయినాయి, ఎన్నో లెక్కల గురించి పోయినాయి, ఎన్నో వాక్యాల గురించి పోయినాయి. చూడండి, పోతాయి. మరుపు అంటాం కదా, ఇదే మరుపు. అందుకే ఈ మరుపులో కొన్ని రిమూవ్ అయిపోతాయో, డిలీట్ అయిపోతాయో అంటున్నాం కదా, అవి సహజంగా మనము దాన్ని తలుచుకోకపోతే అవుతాయి. అప్పుడేం చేస్తారు అంటే మరలా మొదటి నుంచి ప్రమాణాలు వాడుకొని ప్రమాణం కలుగజేసుకుంటాం. ఇదంతా జరుగుతుంది తప్పకుండా. అందుకే ఇక్కడ అన్నారు, మొట్టమొదటిసారిగా ప్రమాణాన్ని వాడుకునేటప్పుడు అది స్మృతికి భిన్నంగా ఉండాలా, ప్రత్యభిజ్ఞకు భిన్నంగా ఉండాలా అని చెప్పాడు. అనధిగత, తెలిసిండేది చెప్పకూడదు. తెలిసిండేదైతే అవసరం లేదు, ఇంకా నేను స్మృతియో ప్రతిభిజ్ఞ చేసుకోవాలంతే. తెలియకుండింది తెలుసుకోవాలి. కొత్తగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రమాణాలన్నీ అప్లై చేస్తాయి. అన్నీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎంత సాధ్యమైతే 1, 2, 3 వాడుకుంటావు ప్రమాణాలు. అది నీ సామర్థ్యం కొద్దీ వాడుకుంటావు. ఇప్పుడు 3వ ప్రమాణం ఉంది, శబ్ద ప్రమాణము, శాస్త్ర ప్రమాణం ఉంది. ఎవరు సామర్థ్యం వాళ్ళది వాడుకుంటారు. నరకాన్ని గురించి ఎవరికి తెలుసు? శాస్త్రాన్ని ఎవరు ఎక్కువ వింటారో, అర్థం చేసుకుంటారో వాడికి తెలిసేట. వాడుకునే తీరు వేరు. కొంచెం తెలుసుకునే వాళ్ళు ఉంటారు నరకాల గురించి. నరకం ఒకటి ఉంది అని తెలుసు అంతే. అవి 21 రకాలు ఉన్నాయని కూడా తెలియదు చాలామందికి. అవి ఏవేవి అది తెలియదు, ఇంకా కష్టం. తెలుసుకున్నటువంటి వాడు దాన్ని అట్లా వాడుకుంటాడు. ఏ పాపాలకు ఏ నరకం అని కూడా చెప్తాను మన శాస్త్రాలు. చూడు, ఇట్లా పాపం చేస్తున్నావు, ఈ నరకానికి పోతావు చూడు అని చెప్తారు. అంటే ఇదంతా 3వ ప్రమాణాన్ని వాడుకొని వాడు అర్థం చేసుకుంటాడు. నీవు ఎట్లా వాడుకుంటావో నీ ప్రమాణ సామర్థ్యం అంతే, వదిలేస్తారు వాడికి. ఇంత జరుగుతుంది. ఇంత మొత్తానికి వీడికి ఆ వస్తు జ్ఞానం ఎట్లా కలగాలంటే ఆ వస్తువుని గురించి సంశయం ఉండకూడదు. వస్తువు తెలీదు అనుకుంటూ వాడు దాన్ని సంశయించకూడదు, తప్పుగాను తెలుసుకోకూడదు. అంటే అర్థమేమి? సరిగ్గా తెలుసుకోవాలని అర్థం. అందుకే ఇక్కడ అన్నారు, అబాధితము అనగా విపరీతత్వము, సంశయత్వము ఇవన్నీ ఉండకూడదని. ఇవన్నీ ఉంటే ఇంకేముంది? ఆ వస్తు జ్ఞానం కలగలేదని అర్థం. వస్తు జ్ఞానం అయింది అంటే నీకు ఆ వస్తువు గురించి సంశయము లేదు, వస్తువు గురించి తప్పు తెలివి లేదు, ఆ వస్తువు తెలియదు అనేది కూడా లేదు, పూర్తిగా తెలుసు అని అర్థం. అజ్ఞానము, సంశయము, విపర్యయము 3 పోతాయి వస్తు జ్ఞానం అయిన వెంటనే అని అర్థం. 36వ పేజీలో కొన్ని నిర్వచనాలు ఇస్తున్నారు. దూరమునందలి పొగను నేత్రేంద్రియములచే చూచి అచట అగ్ని ఉన్నదని మనస్సుచే ఊహించుట అనుమాన ప్రమాణము. ఒకానొక ఆప్తుడు ఈ 2 ప్రమాణాలలో ఏదేని ఒక ప్రమాణము వలన వస్తు జ్ఞానము నుండి
తద్విషయమును మనకు చెప్పిన ఎడల మనం నిజమని భావించుట శబ్ద ప్రమాణం వలనని. ఎవరో గోవు వలె గవయమృగముండునని తెలుప ఆ పోలికను గుర్తుంచుకుని అడవి యందు ఆ మృగము కనిపించినప్పుడు గో సాదృశ్యముండుటచే అదే గవయమృగము అని గుర్తించుట ఉపమాన ప్రమాణము చేతనే. బలిష్ఠుడైన దేవదత్తుడు పగలు భుజింపడు అను వాక్యమును విని అతడు బలిష్ఠుడిగా ఉండుటచే పగలు భుజింపకున్నను రాత్రి యందు తప్పక భుజించునని ఊహించుట అర్థాపత్తి ప్రమాణం చేతనే. యోగ్యమైన ఎట్టి ప్రమాణం చేతను ఘటము లేదని తెలియబడిన ఎడల అట్టి అభావ జ్ఞానము అనుపలబ్ధి ప్రమాణం వల్ల కలిగినని గ్రహించవలేను. చూడండి, ఇవన్నీ 6 ప్రమాణాలు అని చెప్తారు తార్కికులు. ప్రత్యక్ష ప్రమాణ, అనుమాన ప్రమాణ, శబ్ద ప్రమాణ, అర్థాపత్తి ప్రమాణ, ఉపమాన ప్రమాణ, అనుపలబ్ధి ప్రమాణ. 6. వీటిని 3 అంటావో 6 అంటావో 4 అంటావో అది ఈ నంబర్లో ఈ కౌంట్ ఈ సంఖ్య ఉంది కదా, దీంట్లో శంకరాచార్యులకు ఏ ఆగ్రహం లేదు. నీ వారే తీసుకో, తప్పలేదు. లేదు నేను అనుమాన ప్రమాణంలోనే ఉపమాన, అనుపలబ్ధి, అర్థాపత్తి అని అంతర్గతం చేస్తాను, సంతోషమే చేసుకో అని. తర్వాత ముఖ్యముగా ఈ 6 ప్రమాణాల్లో అనుమాన ప్రమాణమనే ప్రమాణ తర్కం అందరు. ఇది ముఖ్యం. ప్రమాణ తర్కం అంటే ఏమప్ప అంటే అనుమాన ప్రమాణానికి అపేరు. ఇతరములైన 4 ప్రమాణములను అనుమాన ప్రమాణమునందే అంతర్గతములు. మిగతా 4 ఏవే ఉన్నాయో అవన్నీ కూడా అనుమాన ప్రమాణమే, అంతే. ఈ ప్రమాణ తర్కము సమంజసమని రుజువు చేయుటకు అచ్చట అగ్ని లేని ఎడల ధూమం కూడా ఉండరాదు అని పోషక తర్కమును తార్కికులు ఉపయోగించరు. దీనిని ప్రమాణ అనుగ్రాహక తర్కం అందరు. లౌకిక వ్యవహారమున చాలామంది ఈ తర్కమునే అంగీకరించవలసి ఉండును. సామాన్యంగా అనుమాన ప్రమాణాన్ని అంటే అనుమాన తర్కాన్ని ఎక్కువగా వాడుతున్నాం, అన్నిటికీ అదే వాడుతున్నాం, అనుమానిస్తున్నాం. అనుమానించటము అంటే ప్రత్యక్ష ప్రమాణాలు చూపించినటువంటి గుర్తును బట్టి లేదా శాస్త్రాల్లో ఉండే వాక్యాలను బట్టి మన మనసులో ఒక వివరణ తెచ్చుకుంటాం, ఊహించి వివరణ తెచ్చుకుంటాం కదా, ఇది అనుమాన ప్రమాణం. నిజంగా ఇదే నిజమైనటువంటి ప్రమాణ తర్కం అనిపిస్తుంది. ఇంకొక విశేషం చెప్తారు ఇక్కడ. 4 విధములకు దోషాల్లో ఏదేని ఒక దోషం ఉంటేనేని ఆ తర్కము సత్తర్కము కాదని తార్కికులు అంటారు. ఇదంతా తర్కశాస్త్రం. మొదటేమన్నారు, ఒక వస్తు జ్ఞానం కలగాల అంటే 6 ప్రమాణాలతో కలిగే అవకాశం ఉంటుంది చెప్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, వస్తు జ్ఞానమో, విషయ జ్ఞానమో, వ్యక్తి జ్ఞానమో, సన్నివేశ జ్ఞానమో అన్నారు కదా, ఇవన్నీ ప్రపంచంలో ఉన్నటువంటివి. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువు, వ్యక్తి, విషయము, సన్నివేశం గురించినటువంటి జ్ఞానం నీ కలగాలంటే ఈ 6 ప్రమాణాలు వాడుకోవాలి. ఇది మొదటిది తర్కశాస్త్రంలో ఉండే విషయం. రెండవసారి తర్కశాస్త్రంలో ఉండే విషయాన్ని ఇంకోటి చెప్తున్నారు. నీవు వీటిని వాడుకునేటప్పుడు నీవు తర్కం చేస్తావు కదా, ఊహిస్తున్నావు కదా, గుర్తులు చూసి ఊహిస్తున్నావు కదా, అట్లా ఊహించేటప్పుడు ఆ తర్కానికి ఈ 4 దోషాలు ఉండకూడదు. 4 దోషాలు లేకుండా ఉండే తర్కం చేయాలి. నీవు అనుమానిస్తున్నావు, ప్రత్యక్ష ప్రమాణం చూపించిన గుర్తులతో నీవు అనుమానిస్తున్నావు కదా, అనుమానించే సమయంలో ఈ 4 దోషాలు లేకుండా నీవు అనుమానించాలి. ఎట్లా అంటే చెప్తున్నారు. తన వీపు మీద తాను కూర్చొనిను తన్ను తానే ప్రసవించెను అను వాక్యములలో ఆత్మాశ్రయ దోషం కలదు. బీజం వల్ల వృక్షము, వృక్షం వల్ల బీజము, ఇది అన్యోన్యాశ్రయ దోషమునకు ఉదాహరణము. కామం వల్ల కర్మ, కర్మ వలన భోగము, భోగం వలన కామ, దీని యందు చక్రికాపతి దోషం కలదు. ఈ ప్రపంచం ఎవరు సృజించిరి అని ప్రశ్నించినప్పుడు ఎవరైనను ఈశ్వరుడు అని చెప్పిన ఎడల అతన్ని సృజించింది ఎవరు అని మరలా ప్రశ్నించినచో మరి ఒక ఈశ్వరుడు అని సమాధానం ఇచ్చినచ్చు. మొదటి ఈశ్వరుడు సృజించుటకు 2వ ఈశ్వరుడు, అతన్ని సృజించుటకు 3వ ఈశ్వరుడు, ఇట్లా అంగీకరింపవలసి ఉండును. ఇది అనవస్థా దోషమునకు ఉదాహరణ. ఈ దోషములు ప్రమాణతర్కములలో ఉన్నచో అది దుస్తర్కము అనబడను. తర్కించవచ్చు కానీ ఇట్లా తర్కించకూడదు. తర్కించటము అనే వాక్యానికి అర్థమే నీవు కారణం అడుగుతున్నావు అన్నది.
ఎందుకు, ఏమి, ఎట్లా అని అడతాం కదా, ఇదే తర్కం. ఈ తర్కం అడిగేటప్పుడు ఇట్లా అడగకూడదు, ఈ దోషాలు ఉండేటట్లు అడగకూడదు. ఏ దోషాలు అవి అంటే, మొదటిది ఆత్మాశ్రయ దోషం. ఇది ఎట్లుంటుంది అంటే ఉదాహరణ ఇస్తున్నారు. ఒక వ్యక్తి తన వీపు మీద తను కూర్చున్నాడు. చూడు, తప్పు. ఇట్లా ఊహిస్తే ఎట్లా రేపు, తన వీపు మీద తాను కూర్చున్నాడు. ఒక స్త్రీ తనను తాను ప్రసవించింది. చూడు ఎంత మూర్ఖత్వం. నీ ఊహించటంలో ఇట్లా ఆత్మాశ్రయం కాకూడదు. ఊహించటము ఇట్లా ఊహించడం తప్పు కదా అని. నీ ఊహించేది కరెక్టే, కానీ ఇట్లా ఊహించకూడదు. ఆత్మాశ్రయ దోషం రాకుండా ఊహించాలి నేను. ఇది ఒకటోది. రెండవది అన్యోన్యాశ్రయ దోషం. అన్యోన్యాశ్రయ అంటే ఇంతకుముందు చెప్పరే, విత్తనం వల్ల చెట్టు, చెట్టు వల్ల విత్తనం. వీటిని నీవు ఎట్లా ఆన్సర్ చెప్తావు? విత్తనం వల్ల చెట్టు తెలుసు నీకు, చెట్టు వల్ల విత్తనము. మరి ఏది ముందు ఏది వెనుక అని నీవు అడుగుతూ పోతే దీనికి సమాధానం లేదు. ఎందుకంటే ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆశ్రయమై ఉన్నాయి. అందుకే దీన్ని నీవు ఎందుకు ఏమీ అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ప్రపంచంలో ఇది కనిపిస్తూ ఉంది ఊరుకుండా అంతే. చూడు, కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుతారు కదా. ఎందుకంటే కోడి ఉండడం వల్లే గుడ్డు, గుడ్డు ఉండడం వల్లే కోడి అని చెప్తామే. ఇది అంతే. విత్తనమా చెట్ట అంటే ఇది అదే అర్థం. ఎందుకు ఇది నిశ్చయం కాకుండా ఉంది అంటే దీంట్లో అన్యోన్యాశ్రయ దోషం ఉంది. అన్యోన్య అంటే గుడ్డు కోడి మీద, కోడి గుడ్డు మీద ఆధారపడి ఉన్నాయని అర్థం. ఆశ్రయాన్ని పొంది ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటారు? అన్యోన్యాశ్రయ దోషం. ఇట్లా దోషాలు ఉండకూడదు. ఆత్మాశ్రయం ఉండకూడదు, అన్యోన్యాశ్రయం ఉండకూడదు. మూడవది చక్రికాపత్తి అని. చక్రికాపత్తి అంటే రౌండ్గా అదే మరల వచ్చు. కర్మల వల్ల దేహము, దేహం వల్ల ప్రియాప్రియాలు, ప్రియాప్రియాల వల్ల రాగద్వేషాలు, రాగద్వేషాల వల్ల కర్మలు, కర్మల వల్ల దేహం, దేహం వల్ల ప్రియాప్రియాలు. ఇది ఇట్లే రౌండ్ వస్తుంటుంది. ఎన్నిసార్లైనా చెప్పలేదు. దీంట్లో ఏది మొదటిది ఏది ప్రారంభమవుతుంది చెప్పలేవు. ఇది జరుగుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు దీన్ని తర్కిస్తే నీకు సమాధానం రాదు. నీకు సమాధానం రావాలంటే సత్తర్కంతో సమాధానం వస్తుంది, కానీ దుస్తర్కంతో సమాధానం వచ్చింది. నాలుగవది ఉంది, దీన్ని అనవస్థ అంటారు. అనవస్థ, అవస్థ అంటే నిలబడేది, అనవస్థ అంటే ఒక నిలబడేది అంటే ఒక నిశ్చయానికి రాకుండా ఉండేది అనర్థం. ఎప్పుడు నిశ్చయానికి రాకుండా ఉంటుంది అంటే నీవు ఇట్లా తర్కిస్తే. ఏమని అంటే ఒక ఉదాహరణ ఇస్తాను చూడు. ఈ జగత్తుని ఎవరు సృష్టించలే? మనం ఏమంటాము? పరమేశ్వరుడు. పరమేశ్వరుని ఎవరు సృష్టించరు అంటే ఇంకొక పరమేశ్వరుడు, ఆ ఇంకొక పరమేశ్వరుడిని ఇంకొకడు, మరొకడు. ఇట్లయిపోతే నువ్వు ఎప్పుడు ఇది సిద్ధమయ్యేది? ఎవరు సిద్ధమవుతారు దీంట్లో? ఎవరు సిద్ధం కా. దీన్ని ఏమంటారు? ఒక సరైనటువంటి నిశ్చయానికి రాకుండా ఉండేదాన్ని ఏమంటారు? అనవస్థ. ఇది సాకారమైన జగత్తు. సాకారమైన జగత్తును సృష్టించినటువంటి పరమాత్మ నిరాకారమైనటువంటి వాడు అని చెప్తాము. నిరాకారం సాకారం ఎట్లా పుట్టింది అనిపిస్తుంది. పరమాత్మ నిరాకారుడు, ఆయనే జగత్తు సృష్టించినాడు అంటే జగత్తు సాకారం. ఇది ఎట్లా సాధ్యం? నిరాకారం సాకారం రావాలి ఎట్లా? అప్పుడేమంటాం మనము? అయితే తప్పిది. ఈ జగత్తు సాకారం కాబట్టి పరమాత్మ కూడా సాకారం. సాకారంగా అంటే అర్థమే ఒక ఆకారంగా ఉండేవాడు అని అర్థం. ఒక ఆకారంగా ఉండేవాడు ఎక్కడ ఉండాలి కదా? ఎక్కడున్నాడు? ఏదో ఒక లోకంలో చెప్పాలి నువ్వు. ఆ లోకము ఎట్లా పుట్టింది అని ప్రశ్నిస్తుంది. ఎవరి వల్ల పుట్టింది? ఇంకొక సాకారమైన ఈశ్వరుడు వల్ల పుట్టింది. ఇట్లే ముందుకు పోతుంది అంతే. నిరాకారం అంటే ఎవరు అడగరు? లోకాన్ని. ఇప్పుడు ఈ సాకార ప్రపంచానికి సృష్టికర్త ఎవరు అంటే నిరాకారమైన పరమాత్మ అంటే అందరూ ఊరుకుంటారు. ఎందుకు అడిగేది? ఇంకా నిరాకారం అనేది మనసుకు మనకి కల్పనకే రాదు. సాకారము ఉన్నావు కదా, ఎక్కడుంటాడు అని చెప్తారు. ఇప్పుడు చెప్పాలా? ఎందుకంటే సాకారంగా ఉండేవాడు ఆకారం ఉంది అంటే ఎక్కడ ఉండాలి కదా వాడు.
ఎక్కడో ఉండాలంటే ఏదో ఒక లోకం చెప్పాలి నువ్వు. ఏదో ఒక లోకం చెప్తే సృష్టి అది, దాన్ని సృష్టించేవాడు ఇంకొకటి చెప్పాలి. ఇది అనవస్థ. ఇట్లా సగుణ నిర్గుణ కూడా. సగుణ జగత్తు ఎట్లా పుట్టింది? నిర్గుణ పరమాత్మ నుంచి పుట్టింది. అంటే సగుణ పరమాత్మ నుంచి పుట్టింది అంటే మళ్ళీ ఇదే సమస్య వస్తుంది. నిర్గుణం నుంచి పుట్టింది, నిర్గుణం నుంచి సగుణం ఎట్లా పుట్టింది అని అడుగుతావు. ఏ రకంగానూ తీర్మానమే కాదు. నిరాకారం సాకారము పుట్టేకి అవకాశం లేదు వంటివి. పోనీ సాకారం నుంచి సాకారం పుట్టింది అని చెప్దామా అంటే ఆ సాకారం ఎక్కడుంది అని అడుగుతావు. ఎందుకు ఇట్లా తీర్మానం కాకుండా ఉంది అంటే దీనికి ఒక కారణం ఉంది. ఈ తర్కశాస్త్రాన్ని అంటే అనుమాన ప్రమాణాన్ని ప్రపంచంలో ఉండే వస్తువు మీదకు నీవు ప్రయోగించాలి, కానీ ప్రపంచానికి కారణమైన పరమాత్మ మీద ప్రయోగించకూడదు. ఇది ముందే తెలుసుకుని ఉండాలి అంతే. అందుకే నీకు అర్థం కాకుండా ఉంది. ఎందుకు నిశ్చయం కాలేదు అంటే అదే కారణం. ఎందుకు ఇవి నిశ్చయం కావటం లేదు అంటే జగత్తులో ఉండే వస్తువును తర్కించాయా అంటే జగత్ కారణమైన తత్వాన్ని గురించి అడుగుతుంది. ఇది సాధ్యం కాదు. స్వామివారు ఇంకొక ఉదాహరణ ఇస్తారు. పరమాత్మ సర్వజ్ఞుడా అల్పజ్ఞుడా? ఎవరైనా ఆస్తికులందరూ కూడా పరమాత్మ సర్వజ్ఞుడు అనే చెప్తారు. పరమాత్మ సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం. మీ పరమాత్మ అన్నీ తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడైతే తాను లేడని నిరూపించుకోగలడా? ఇప్పుడు అన్నీ తెలుసు, అన్ని విద్యలు తెలుసు అన్నప్పుడు నేను లేను నిరూపించుకోవాలా. ఆ విద్య కూడా తెలిసి ఉండాలి కదా. తెలుసు అన్నాం అనుకోండి, తాను లేనని తాను నిరూపించుకుంటున్నాడు కాబట్టి తాను లేడు. చూడు, నీవే లేడని చెప్తున్నావు మీ పరమాత్మని, నిరూపించుకోలేడట్లా అని చెప్తున్నావు అనుకో. నిరూపించుకోలేడు నీ పరమాత్మ అంటే అయితే అల్పజ్ఞుడు, సర్వజ్ఞుడు కాదు. ఆ విద్య రాదు కదా, సర్వజ్ఞుడు ఎట్లా ఇక్కడ. మరి ఏం చెప్పాలి? వీడికి సమాధానం లేదు. ఎందుకు అంటే నీవు తర్కాన్ని ప్రయోగిస్తుండేది ఎవరి మీద? పరమాత్మ ప్రయోగిస్తున్నావు కదా, అందుకే నీకు ఆన్సర్ రావడం. ఇట్లా అడుగుతారు, నీ పరమేశ్వరుడు పరమాత్మ అల్పశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా? ఎవరైనా ఏమడుగుతా, ఆస్తికులందరూ కూడా సర్వశక్తిమంతుడు మా పరమాత్మ అంటారు. అల్పశక్తిమంతుడు ఎవరు చెప్పరు. సర్వశక్తిమంతుడైతే తాను మోయలేనంత బరువైన కొండను సృష్టించగలడా? తాను మోయలేనంత బరువు ఉండే కొండను సృష్టించాల. సర్వశక్తిమంతుడైతే సృష్టిస్తాడు అన్నాం అనుకోండి. తాను మోయలేడు కాబట్టి అల్పశక్తిమంతుడు. సృష్టించలేడు, అయ్యో చేత కాదు, అల్పశక్తిమంతుడు. అంటే నువ్వు ఏ రకంగా అడిగినా సమాధానం సరిగ్గా. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అంటే నీవు ప్రపంచంలో ఉండే వస్తువు మీద తర్కం ప్రయోగించాయా అంటే ప్రపంచానికి అతీతమైన పరమాత్మ మీద ప్రయోగిస్తున్నావు కాబట్టి నీకు సమాధానం రాదు. తర్కశాస్త్రము ప్రపంచంలోని వస్తువుల కోసం చెప్పేటది. సృష్టికర్త ప్రపంచానికి ఆవలని తత్వం మీద కాదు. మరి ఆ తత్వాన్ని ఎట్లా తెలుసుకుంటావు, ఎట్లా తర్కిస్తావు? అదే మూడోది అనుభవంగా తర్కం. దానికి ఏమీ పరిష్కారం లేదనుకోవద్దు. అనుభవంగా తర్కం అని మూడో తర్కం ఉంది, దాన్ని వాడుకో అంతే. ఎందుకంటే ప్రమాణ తర్కముతో దాని వ్యాప్తి ఇంతే. ప్రపంచంలో ఉండే వస్తువుల్ని ఊహించుకోవచ్చు, తెలుసుకోవచ్చు, అంతవరకు కరెక్ట్. ప్రపంచానికి ఆవల అవస్థను గురించో అవస్థకు సాక్షిని గురించో నీవు అడుగుతున్నావు, పరమాత్మను గురించి అడుగుతున్నావు అంటే అయితే మూడవ తర్కం ఒకటి ఉంది, దాంతో తెలుసుకో. దాన్ని అనుభవంగా తర్కము అన్నారు. 37వ పేజీలో 4వ పారాగ్రాఫ్లో ప్రమాణతర్కం ముఖ్యముగా ప్రత్యక్షంపై ఆధారపడుట చేత ప్రత్యక్ష విరుద్ధమైన ఎడల దోషయుక్తమగును. ఈ మొత్తం ప్రమాణతర్కమంతా కూడా ఏది అనుమాన ప్రమాణము అన్నాము ఇదే ప్రమాణతర్కము. మిగతావన్నీ దీంట్లోనే అంతర్గతాలు చెప్పరి, అర్థాపత్తి, ఉపమాన ఇవన్నీ కూడా. ఇప్పుడేమంటున్నారు, అనుమాన ప్రమాణమే ప్రమాణతర్కము అనబడుతోంది కదా. ఇదంతా దేని మీద ఆధారపడింది అంటే ప్రత్యక్ష ప్రమాణాలు చూపించండి, గుర్తు మీద ఆధారపడింది. ఇది గుర్తుపెట్టుకో. గుర్తులు చూపించకపోతే నువ్వేం ఊహిస్తావు? అందుకే అంటున్నారు
ప్రమాణ తర్కము ముఖ్యముగా ప్రత్యక్షంపై, ప్రత్యక్షము అంటే జ్ఞానేంద్రియాలు, ప్రత్యక్ష ప్రమాణంపై ఆధారపడుట చేత ప్రత్యక్ష విరుద్ధమైన ఎడల దోషయుక్తమగు. ఏది ప్రత్యక్షంలో దోషమున్నా, అంటే మన ప్రమాణాల్లో దోషమున్నా, ప్రత్యక్షానికి విరుద్ధంగా అనిపించిన నీ ప్రమాణ తర్కం పనిచేయదు, తప్పైపోతుంది. ఉదాహరణ చెప్తున్నారు. చలికాలమున దూరమున కొండపై గల పొగను ఒకనొకడు చూచి అచ్చట పొగ ఉన్నది కావున అగ్ని ఉన్నదని తర్కించిన పిదప దగ్గరకు వెళ్ళి చూడగా అది పొగమంచు అని స్పష్టమైన ఎడలా ఆ తర్కము దోషయుక్తమగును. ఎందుకు ఇటు దోషయుక్తమవుతా ఉంది అంటే ప్రమాణాలకు శక్తి అంతే ఉండేది. నీ ప్రత్యక్ష ప్రమాణాలు ఉంటాయి కదా, 5 ఇంద్రియాలతో చూస్తున్నావు కదా, వీటికి ఉండే శక్తి అంత అల్పశక్తి. కొండ మీద పొగ ఉంది అని చెప్పిన అంతే. నీ దగ్గర పోయి చూస్తే పొగ కాదు, పొగమంచు. పొగ వేరు, పొగమంచు వేరు కదా. పొగ అంటే అగ్ని ఉండాలి. నీ పొగను చూస్తే అక్కడ ఎవరో వంట చేసుకుంటున్నారు, అందుకే అగ్ని ఉంటుంది అని ఊహిస్తుంది. దగ్గర పోయి చూస్తే అక్కడ వంట లేదు, వార్పలేదు, పొగమంచు అంతే. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే కన్ను నీకు అక్కడ పొగను చూపించింది, పొగను చూపించి అక్కడ అగ్ని ఉంది అని నీవు అనుమాన ప్రమాణంతో ఊహించితివి. దగ్గరపై చూస్తే నీ ప్రత్యక్ష ప్రమాణం చూపించేది తప్పు. ఇట్లా కూడా కావచ్చు. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, నీవు అనుమాన ప్రమాణము, ప్రమాణ తర్కము ఇది చాలా గొప్పది అంటే కదా, ఇది ప్రత్యక్ష ప్రమాణాలు చూపిస్తుండే అనుభవాల మీద ఆధారపడింది. వీటికి శక్తి తక్కువ, అల్పశక్తి. వీటి మీద ఆధారపడేది ఇది అల్పశక్తే. ప్రత్యక్ష ప్రమాణాల మీద ఆధారపడినటువంటి అనుమాన ప్రమాణము ఇది అల్పశక్తిమంతమే. ఎందుకంటే అవే అల్పశక్తి అంటే దాన్ని ఆధారంగా పెట్టుకున్నటువంటివి ఇవి అంతే. ఈ తర్కము బుద్ధిజన్యము కావున ఇది చంచలాత్మకము. చూడండి ఇంకొక విశేషం, ఇది నీ ఊహించిండే దేంతో, నీ బుద్ధితో ఊహించినావు. ఇప్పుడు నీ ఇంద్రియాలు చూపించింది అంత మాత్రం చూపించినాయి, వాటికి శక్తి తక్కువ. నీ బుద్ధి అదైనా ఎక్కువ శక్తివంతమా? అది లేదు. నీ బుద్ధి కూడా చంచలాత్మకమైంది. ఇది ఒకసారి ఒక నిర్ణయం చేస్తుంది, ఇంకోసారి ఇంకో నిర్ణయం చేస్తుంది. అందుకే ప్రత్యక్ష ప్రమాణాలు అల్పశక్తిమంతులే. నీవు నిశ్చయిస్తున్నటువంటి బుద్ధి తీర్మానము అదే అంత చంచలాత్మకమే. అందుకే అన్నారంటే, కనుక తర్కా ప్రతిష్టాన తను బ్రహ్మసూత్రమున శ్రీ బాదరాయణులు తర్కమునకు నిలకడ లేదని వచించారు. బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం రాస్తారు. ఏమని అంటే, తర్కా ప్రతిష్టానాత్, తర్కానికి నిలకడ లేదు, అప్రతిష్ట. ప్రతిష్ట అంటే నిలకడ, స్థిరంగా ఉండేది. నీ నిర్ణయం కరెక్ట్గా ఉండాలి అట్లా. కానీ తర్కంతో చేసే నిర్ణయాలు ఎప్పుడు కూడా అస్థిరంగా ఉంటాయి. అందుకే ఇవి అప్రతిష్ట అని ఒక సూత్రాన్ని రాస్తారట. అవస్థాత్రయ పరీక్షా మార్గమున ఇటు తర్కం ఉపయోగపడదు. అందుకే ఈ అనుమాన ప్రమాణము అన్నారు, లేదా దీన్నే ప్రమాణ తర్కము అన్నారు. వీటిల్లోనే ఏవేవి అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము, అర్థాపత్తి, ఉపమానం అన్ని దీంట్లోనే అంతర్గతము అని చెప్పారు. ఇది చూస్తే ప్రమాణ తర్కం అనేది ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడినాయి. ఆధారపడటం వల్ల ఇది అల్పశక్తిమంతమే అయింది. అవి దోషభూయిష్టమైనటువంటి అనుభవాలు చూపిస్తాయి ప్రత్యక్ష ప్రమాణాలు. పోనీ నీ బుద్ధి ఊహించాలి కదా అంటే దానికి శక్తి తక్కువ, అది చంచలాత్మకంగా ఊహిస్తూ ఉంది, నిలకడే లేదు. ఇట్లాంటి ప్రమాణ తర్కం మీద నీవు పరమార్థ నిర్ణయిస్తాను అంటే సాధ్యం కాదు. అందుకే వేదాంత శాస్త్రానికి ఇది పనికిరాదు. ఇది పనికిరాదు అంటే తర్కశాస్త్రమే పనికిరాదు. ఈ రోజుల్లో తర్కశాస్త్రం లేకుంటే వేదాంతమే అర్థం కాదు అంటారు ఎన్నో మఠాల్లో, పీఠాలు. ఇట్లా లేదు. తర్కశాస్త్రం వేరు, వేదాంత శాస్త్రం వేరు. వీళ్ళు ఏమనుకున్నారు అంటే వేదాంత శాస్త్రంలో ప్రక్రియలన్నీ కూడా తర్కాలే కదా, మరి తర్కశాస్త్ర జ్ఞానం ఉండాలా అంట. స్వామివారు అంటారు, వేదాంత శాస్త్రంలో నీకు తర్కాలుగా కనిపిస్తున్నాయి కదా, అవి ఈ తర్కాలు కాదు. వేదాంత శాస్త్రంలో కనిపిస్తుండే తర్కాలన్నీ కూడా మన అనుభవానికి అంగంగా ఉండే తర్కాలు, అవి వేరు.
నీవు ఈ తర్కశాస్త్రం చూస్తుండేదన్నీ కూడా ప్రమాణ తర్కాలు, అవి వేరు. ఇవి ప్రపంచంలో ఉండే వస్తువులు చూసాక నీ వాడుకోవాలంటే. కానీ ప్రపంచానికి ఆధారమైన తత్వాన్ని గురించి తెలుసుకోవాలన్నప్పుడు నీవు ఖచ్చితంగా ఈ అనుభవంగ తర్కాన్నే వాడుకోవాలి. తర్కశాస్త్రం తెలియకున్నా పర్లేదు, ఇది అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి అనుభవం ఆధారంగా ఉంది. నీ మరలా దానికోసమని ఆ శాస్త్రం అంతా ఎందుకు పట్టించుకుంటావు అని. ఈ రోజుల్లో ఎక్కడెక్కడ వేదాంతం అధ్యయనం జరుగుతుందో అక్కడంతా కూడా వేదాంతం నేర్చుకుంటాము అని వచ్చిన వాళ్ళకి మొదట నేర్పించేది ఏది అంటే తర్క సంగ్రహ అని ఒక చిన్న గ్రంథం ఉంది. ఆ పాఠం చేస్తారు. దాని తర్వాత వేదాంతానికి. ఎందుకు అంటే తర్కజ్ఞానం ఉండాలి వీళ్ళకి. తర్కజ్ఞానం ఉంటే మంచిదే, దాన్ని లేదని చెప్పరు ఎవరు కూడా. శాస్త్ర పరిజ్ఞానం ఎన్నో, ఇది తర్కం నేర్పిస్తానున్నా, జ్యోతిషం నేర్పిస్తానున్నా, శాస్త్రజ్ఞానం పనికి వస్తుంది దేనికో. కానీ ఈ తర్కశాస్త్రము వేదాంతానికి అవసరమో ఇది చెప్పకూడదు, తప్పేది. తర్కశాస్త్రం వేరు, వేదాంత శాస్త్రం వేరు. అయ్యో వేదాంతంలో కూడా తర్కం ఉంది కదా, ఈ తర్కం లేదు, ఊరికి దాని గురించి మాట్లాడాలి. వేదాంతంలోని తర్కం అంతా కూడా నీ అనుభవానికి అంగమైన తర్కం. అది నీకు అనుభవం ఆధారంగా ఉంది కాబట్టి నీకు సులభంగా అర్థమవుతుంది. దానికోసమని ఈ తర్కశాస్త్రం అంతా నీవు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. అందుకే వేదాంత శాస్త్రము ఈ తర్కశాస్త్రం కాదు, దీనికి సంబంధం లేదు. వేదాంత శాస్త్రము స్వతంత్రమైనటువంటి శాస్త్రం. తర్కశాస్త్రం అధ్యయనం చేయకపోయినా, ధర్మశాస్త్రం అధ్యయనం చేయకపోయినా, వ్యాకరణ అధ్యయనం చేయకపోయినా, శ్లోకాలు ఏవి నేర్చుకోకపోయినా వేదాంతం నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ అనుభవాన్ని గురించే చెప్తుంది అన్నర్థం. ఇప్పుడు మూడవ తర్కము అనుభవంగ తర్కము అన్నారు కదా, దాని గురించి చెప్తున్నాను. పై రెండు విధములకు తర్కములు వేదాంత శాస్త్రమున ఉపయోగపడవు. చూడండి, ఈ వాక్యం చాలా ముఖ్యమైనది. శుష్క తర్కము ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసు. ఇంకా ఈ ప్రమాణ తర్కం ఉపయోగపడుతుందేమో అని భ్రాంతి ఉంటుంది కదా, అట్లా ఉపయోగపడదో నిశ్చయం చేసుకోవాలి. ఈ శాస్త్రమున సార్వత్రిక అనుభవంపై ఆధారపడిన అనుభవాంగ తర్కమే ఉపయుక్తమగును. మరి వేదాంత శాస్త్రానికి ఉపయుక్తమైంది ఏది అంటే అనుభవాంగ తర్కం. ఎందుకు అని కొన్ని మన ఉపనిషత్తులు ఉండే ఆధారాలు ఇస్తున్నారు. నైషా తర్కేణ మతిరాపనీయ కఠోపనిషత్తులో యముడు నచికేత చెప్తా ఉండే వాక్యం, ఈ తత్వజ్ఞానాన్ని తర్కంతో సాధించకపోకూడదు అని. చూడు, యముడు చెప్తున్నాడు ఈ మాట. నైషా తర్కేణ మతిరాపనీయ. మతి అంటే జ్ఞానం. ఈ తత్వజ్ఞానాన్ని తర్కంతో నీవు సాధించకపోవద్దు అని ఒక సూక్ష్మాన్ని చెప్తాడు నచికేతనికి. నీవు ఊహించి తెలుసుకుంటాను కాకూడదు, అనుభవంలో లేదని తెలుసుకునే ప్రయత్నించు. ఇది ముఖ్యం. నేను ఊహిస్తాను అంటావు, ఊహించి తెలుసుకునేది కాదు ఇది. అనుభవంలో ఉండేదని గుర్తించేది అదే వేరు, ఇదే వేరు. ఊహించి తెలుసుకునేది వేరు, అనుభవంలో ఉండేదాన్ని గుర్తించేది వేరు. ఎందుకంటే అనుభవంలో ఉండేది నీ స్వరూపమే, నీ స్వరూపాన్ని ఉండేది గుర్తిస్తున్నావు. లేనివన్నీ ఎందుకు ఊహిస్తావు? పొగను చూసి అగ్నిని ఊహిస్తావు, అట్లా ఊహించేది కాదు ఇది అనర్థం. ఇంకొక శృతి చెప్తా ఉంది బృహదారణ్యకంలో, ఏతత్ అప్రమయం ధ్రువం. ఉపనిషత్తు ఏమంటా ఉంది అంటే ఈ పరమార్థం ఉందే, జగత్ యొక్క పరమార్థం, ఇది అప్రమేయం. అప్రమేయం అంటే అప్రమేయం అని అర్థం. అప్రమేయం అంటే ఇది దేనికి విషయం కాదు. ప్రమాణాలకు ఏది విషయం అవుతున్నాయో అవన్నీ ప్రమేయాలు. ప్రమాణాలు అంటే ఇంతవరకు ఏం చెప్పరి? ప్రత్యక్ష, అనుమాన, అర్థాపత్తి, శబ్ద, అనుపలబ్ధి, ఉపమాన అవన్నీ చెప్పారు కదా. ఈ అన్ని ప్రమాణాలకు ఏ విషయం అవుతాయో అవి ప్రమేయాలు. ప్రమాణాలు ప్రమేయాలు. పరమార్థ వస్తువు ప్రమేయమే కాదు అంటే అర్థమేమి? నీ ప్రమాణాలు వాడద్దు అని అర్థం. వాడేవాడున్నాడు కదా, వాడిని ప్రమాత అంటారు. ప్రమాత అయినటువంటి జీవుడు వాడి ప్రమాణాలు ఉపయోగించుకొని ప్రమేయాలు తెలుసుకుంటాడు. ఇది కరెక్ట్. కానీ పరమార్థ వస్తువు ప్రమేయం కాదు కాబట్టి ఏతద్ అప్రమేయం ధ్రువం, ఇది అప్రమేయము. పరమాత్మను విష్ణువనో, శివుడనో, దుర్గానో చెప్పుకుంటామో, అన్ని దేవతలకి సహస్రనామాలు ఉన్నాయి. వాటిల్లో అప్రమేయ అనే మాట కూడా వస్తుంది.
అప్రమేయ, ఋషికేశ, ప్రద్యుమ్న ఇవన్నీ కూడా. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అంటాం సార్. రాముడు ప్రమాణాలకు గోచరించాడు అని అర్థం. అప్రమేయుడు అంటే ప్రతి దేవుడి స్తోత్రంలోనూ అప్రమేయ చేరుస్తారు. ఎందుకంటే నీవు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ప్రమాణాలకు గోచరం కాదు అని అర్థం. ప్రమాణాలు తెలుసుకుని పోవద్దు. నేను కంటితో చూస్తాను, సాక్షాత్కరించుకుంటాను, మనసుతో చూస్తాను, సాధ్యం కాదు. ఎందుకంటే ఇంద్రియాలు మనసే కదా నీ దగ్గర ఉండేది, వాటితో సాధ్యం కాదు అని అర్థం. మరి దేని తెలుసుకోవాలా? అనుభవంతోనే గుర్తించాలి ఆ భగవంతుడిని అని అర్థం. ప్రతి పురాణ కథ వెనుక లేదా పురాణంలో ఉన్నటువంటి సహస్రనామాల వెనుక ఉండేది ఏది అంటే వేదాంతమే. అందుకే వేదాంతాన్నే ఇతిహాసాలు, పురాణాలు కథారూపంగా చెప్తాయి అంటున్నారు. ఇతిహాస పురాణాభ్యాం వేదార్థం సముపబ్రహ్మయేత్. చూడండి, ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటి కథలతో వేదాంతార్థాన్నే బలపరుచుకోండి అని. అందుకే ఇక్కడ ఏ వాక్యాలు మనం పురాణాల్లోనూ సహస్రనామాలను చూస్తున్నా దాని వెనుక ఈ వేదాంతం ఉంది. ఎందుకు అప్రమేయ అంటున్నారు? చూడు, అది వేదాంతం. అది నీ విచారిస్తే అర్థమవుతుంది. శ్రీరాఘవం దశరథాత్మజం అన్రి. అవునా, రఘువంశం వాడు దశరథుని కొడుకు అన్రి. అయినా నీ ఇంద్రియాలకు మనసుకు కనపడేవాడు కాదు, అప్రమేయం వెంటనే. నీవేమో దశరథుని కొడుకు అనుకున్నావు, రఘువంశంలో వాడు ఒక వ్యక్తి అనుకున్నావు, ఆజానభావం అరవిందళాయదాక్షం అనుకున్నావు, కానీ నీ ఇంద్రియాలకు మనసు కనపడేవాడు కాదు. ఇవాడిని చూడాలంటే అనుభవంతోనే, సార్వత్రిక పూర్ణానుభవంతోనే, అనుభవాంగ తర్కంతోనే నువ్వు దర్శనం చేసుకోవాలా అని అర్థం. అందుకే పురాణాల్లో ఉండే పేర్లలో ఈ అప్రమేయాన్ని చేరుస్తాను. ఇంకో చోట భగవద్గీత చెప్తాను చూడండి, అనాశినో అప్రమేయస్య. ఉపనిషత్తు ఏతద్ అప్రమేయం ధ్రువం చెప్పింది. ఇక్కడ భగవద్గీత కూడా అనాశిన అప్రమేయస్య. అప్రమేయ అనే శబ్దాన్ని భగవద్గీత వాడుకునేది. స్వామివారి కాలంలో ఒక పేపర్లో వచ్చింటే ఒక జోక్ చెప్తారు స్వామివారి దీని గురించి. జలుబుకు ఒక మాత్ర కనుక్కున్నారంట, అనాసిన్ అని పేరు పెట్టారు. ఇప్పటికీ ఉంది అనాసిన్. ఏం పేరు అది, ఎక్కడొచ్చింది మీకు అంటే, భగవద్గీతలో వచ్చింది, అదే పెట్టేది మేము, అనాశినో అప్రమేయస్య అని. ఈ పేరే కనిపెట్టినాము మేము అని చెప్తారు. నిజంగా అనాశిన అంటే నాశనం కానిది అంతే అర్థం. అది నీవేదో పేరు పెట్టుకుని దాందే అనుకుంటే అని స్వామివారు తమాషాగా చెప్తారు వాళ్ళ ప్రవచనాలు. ఇక్కడ అప్రమేయస్య అన్నారు కాబట్టి ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ పరమార్థాన్ని అప్రమేయము అన్నారు అంటే దాని అర్థం ఏమి అంటే ప్రమాణాలు వాడద్దు దాని మీద అని అర్థం. ప్రమాణాలు దాని మీద పనిచేయవు, అది అప్రమేయం. అది ప్రమేయం అయితే పనిచేసేది. ప్రమాణాలు దేని పనిచేస్తాయి అంటే ప్రమేయమే పనిచేస్తాయి అంతే. ఇంకొక సమస్య ఏముంది ప్రమాణాలకి అంటే, ప్రమాణాలు ఎప్పుడు కూడా ప్రమేయాల వైపుకే పనిచేస్తాయి కానీ ప్రమాణాలు ప్రమాత వైపు కూడా పనిచేయవు. దీని స్వామివారు ఇవి వన్ వే అంటారు. ప్రమాణాలు ఎప్పుడు కూడా ప్రమేయాలనే చూపిస్తాయి అంతే తప్ప ప్రమాణాలు ప్రమాతను చూపించవు. ప్రమాత యొక్క నిజస్వరూపాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడనేది వేదాంత శాస్త్రం. అందుకే ప్రమాణాలు పనికిరావు. ప్రమాణాలు ప్రమేయాన్ని చెప్పటంలో దిట్టలు చెప్తారు శంకరాచార్యులు. స్వవిషయశూరాణి ప్రమాణాన్ని. ప్రమాణాలు వాటి వాటి విషయాలను ప్రమేయాలు చెప్పే దాంట్లో శూరులు అంటారు. అవే ప్రమాణాలు ప్రమాత యొక్క స్వరూపాన్ని చెప్పటంలో తెలీదు అంటాయి. ప్రమాతని గురించి తెలీదు, ప్రమాత యొక్క వెనక ఉండే సాక్షిని గురించి అవి ఏ విషయాన్ని ఇవ్వవు. మరి ఎట్లా తెలుసుకోవాలంటే సాక్షరూపంతోనే గుర్తించాలి అని. అను మున్నగు స్మృతి వచనములందును ఆత్మ అప్రమేయమైనందున తర్క అతీతమనియో, అనగా తర్కమునకు వేద్యం వస్తువు కాదని అనియో ఉండుట చేత ఆత్మతత్వం తెలుసుకున్నటకు తర్కమును ఉపయోగించరాదని తెలియచున్నది. ఎప్పటికీ సాధ్యం కాదు, తర్కంతో సాధ్యం కాదు.
తర్కంతో అంటే ప్రమాణ తర్కంతో అని అర్థం. తమరు అనుభవాంగ తర్కమును ఉపయోగింపవలని వచించితిరి, దీనికి ప్రమాణమేమి? ఇంతవరకు ప్రమాణ తర్కంతో కాదు అంటారు, అనుభవంగా తర్కంతో అవుతుంది అని చెప్పింటారు కదా, అదెక్కడ చెప్తున్నారు ఉపనిషత్తుల్లో? సమాధానం ఇట అంటే ఇక్కడ కుతర్క ప్రమాణ తర్కములను ఉపయోగింపరాదు, అనుభవంగా తర్కమును ఉపయోగింపవలెను అని శృతిమాత యొక్క ఉద్దేశం. శృతియే స్వయముగా ఏం చెప్తాను సార్, ఆత్మా వారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఈ వాక్యాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది శంకరాచార్యులు అనుభవాంగ తర్కము అనే విషయాన్ని గురించి చెప్తారు. ఇక్కడ ఇచ్చిండే విషయం అంతా కూడా అనుభవంగా తర్కాన్ని గురించి. ఎందుకంటే ఇక్కడ అడుగుతున్నారు, ప్రమాణ తర్కంతో సాధ్యం కాదు, అనుభవంగా తర్కంతో సాధ్యం అంటున్నావు. అది ఎవరు చెప్తున్నారు? శంకరాచార్యులు ఎక్కడ చెప్తున్నారు అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడ అంటే బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయికి యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటి వాక్యం ఇది. ఏది? ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాస్తవ్య అనగా దాంట్లో ఒకటి తీసుకున్నారు. ఏమని అంటే మంతవ్య అని. మంతవ్య అనే మాటకు శంకరాచార్యులు భాష్యం రాస్తూ ఏమన్నారు? మంతవ్య తర్కత అని భాష్యమును రచించాయి. మననం చేయాలా, ఆత్మను మననం చేయాలా అంటే మననం ఎట్లా చేయాలా? తర్కంతో మననం చేయాలా అని రాశారు శంకరాచార్యులు. ఇప్పుడు వివరణిస్తారు చూడు. అనగా తర్కముచ్చే మననం చేయవలెను. ఇంతేగాక ఆచార్యులు సూత్ర భాష్యం అని చెప్పచ్చు. తదర్థ గ్రహణ దాఢ్యాయ అనుమానమపి వేదాంతవాక్య అవిరోధి ప్రమాణం భవత్ ననివార్యతే అని వచించరు. అనగా వేదాంత వాక్యములకు అవిరుద్ధమైన అనుమానము కూడా బ్రహ్మమీమాంస ఎందు ప్రమాణమని భావం. ఇంకనూ సూత్రభాష్యము శృత్యనుగ్రహీత ఏవాహే అత్ర తర్క అనుభవాంగత్వేన ఆశ్రీయతే అని వాక్కున్నది. అనగా వేదాంతము శృత్యనుగ్రహీతమైన తర్కము అనుభవాంగముగా ఆశ్రయించినని భావం. కాన శృతి భాష్య వచనముల అనుభవాంగ తర్కమును సమర్థించున్నవి. శంకరాచార్యులు అనుభవాంగ తర్కాన్ని ఎక్కడ చెప్పారు అంటే సూత్రభాష్యాన్ని కోట్ చేస్తున్నారు. శృత్యనుగ్రహీత ఏవహి అత్ర తర్క అనుభవాంగత్వేన ఆశ్రీయతే. అనుభవాంగ తర్కం అంటే ఏది అంటే శృతి చెప్పిడే తర్కమే అనుభవాంగ తర్కం. శృత్యనుగ్రహీత తర్క అంటారు. అంటే శృతియే మనకు అనుగ్రహించే తర్కము. ఇది అనుభవాంగత్వేన ఆశ్రీయతే. ఇది అనుభవానికి అంగముగా ఉన్నటువంటి శృతి తర్కాన్ని శృతి చెప్తా ఉంది అని చెప్పి శంకరాచార్యులు ఇంకో మాట అంటున్నారు. ఏమని అంటే ఇంతవరకు ప్రమాణ తర్కానికి విలువే లేదు అనరు కదా, అంటే తర్కశాస్త్రమే వద్దు అనరు కదా. ఇప్పుడు ఏమంటున్నారు అంటే తర్కశాస్త్రం కూడా ఎక్కడైతే వేదాంతానికి సమ్మతంగా ఉందో దాన్ని తీసుకోవచ్చు, తప్పలేదు. చూడండి, ఎందుకంటే నీవు పరమార్థ వస్తువును గుర్తించడానికి అనుభవంగ తర్కాన్ని వాడుకోమంటున్నారు. కానీ కొన్నిసార్లు మనము చింతన చేసేటప్పుడు ప్రపంచంలో ఉండే వస్తువుల గురించి చింతన చేయాల్సి వస్తుంది. భూమి, అగ్ని, జలము ఇవన్నీ కూడా తర్కం చేయాల్సి వస్తుంది. వీటిని అర్థం చేసుకోవటానికి తర్కశాస్త్రం ఏమన్నా చెప్తే అర్థం చేసుకుని తీసుకో, తప్పేం లేదు. నీవు జగత్ యొక్క పరమార్థాన్ని, జగత్తుకు ఆవలుండే తత్వాన్ని నిర్ణయించడానికి వీళ్ళు తర్కశాస్త్రం పనికిరాదు. నిజం, అనుభవంగ తర్కంతోనే గుర్తించాలి. నీవు నీ చింతనలో ప్రపంచంలో ఉండే వస్తువులు ఏవైనా నీవు అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు వాడుకో, వాళ్ళ తర్కశాస్త్రాన్ని కూడా తప్పేం లేదు. శంకరాచార్యులకి ఒక ఉదారమైన స్వభావం ఏమి అంటే మిగతా దర్శనాల్లో ఏది మనకు సమ్మతంగా ఉండేది ఉందో అంతా కూడా ధారాళంగా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఏది అక్కడ దోషం చూపిస్తున్నామో అది మాత్రమే వద్దు అంటారు, అంతే. సాంఖ్యంలో ఏ దోషం ఉందో చూపించరు, అదొద్దు, మిగతాదంతా మాకు కావాల్సిందే అని. పరమతం అప్రతిషిద్ధం అనుమతం భవతి. చూడండి, మిగతా గ్రంథాల్లో, మిగతా శాస్త్రాల్లో ఏదేది మేము నిరాకరించలేదో అదంతా కూడా మాకు ఇష్టమైందే అని గ్రహించండి, అంతే అని.
తర్కశాస్త్రాన్ని వాడుకోకూడదు అంటే వాడుకో, తప్పేం లేదు. ప్రపంచంలో ఉండే వస్తువులను చింతన చేయడానికి దాన్ని వాడుకో. ఆకాశం వల్ల వాయువు, వాయువు వల్ల అగ్ని, అగ్ని వల్ల జలము, జలం నుంచి మట్టి, మట్టి నుంచి ఓషధులు, ఓషధేభ్యో అన్నం మన్నాత్ పురుష అని ఒక సృష్టి క్రమం ఉందనుకో. దీన్ని తెలుసుకునేకి వాడుకో, తప్పేం లేదు. వాళ్ళు కారణము, కార్యము, ఉపాదానము, నిమిత్తము చెప్తున్నారు కదా, అట్లే అర్థం చేసుకో, తప్పేం లేదు. ఎందుకంటే జగత్తును ఆవల అన్నప్పుడు నీవు అనువాంగ తర్కాన్ని వాడుకోవాలి. ఇవి జగత్తు లోపల ఉండేవే ఇవన్నీ, వీటిని తెలుసుకోవటానికి దాన్ని వాడుకో, ఆ తర్కశాస్త్రాన్ని. అది ఎట్లుండాలా ఆ తర్కశాస్త్రము? మన వేదాంతానికి సమ్మతంగా ఉండే చోట వాడుకుంటే తప్పేం లేదు, మరీ విరోధం కాకూడదు. అందుకే ఆ మాట అన్నారు, తదర్థ గ్రహణ దార్ఢ్యాయ అనుమానమపి వేదాంత వాక్య అవిరోధి ప్రమాణం భవేత్. చూడండి, అనుమానము అంటే ప్రమాణ తర్కం, అనుమాన తర్కము ఉన్న ప్రమాణ తర్కము ఉన్న ఒకటే. ఇది కూడా అని అర్థం. అనుమానమపి వేదాంత వాక్య అవిరోధి, విరోధి కాదు అవిరోధి. చూడు, వేదాంత వాక్యావిరోధి, వేదాంత వాక్య అవిరోధి. అవిరోధము అంటే సమ్మతం అని అర్థం. వేదాంత వాక్య సమ్మతమైనటువంటి అనుమాన తర్కాన్ని, ప్రమాణ తర్కాన్ని కూడా నీవు వాడుకోవచ్చు. ననివార్యతే, మేము వద్దనే లేదు అని అర్థం. అందుకే ఇక్కడ ఏమన్నారు, శంకరాచార్యులు తర్కం చేయమన్నారు, మంతవ్య తర్కత అన్నారు. ఆ తర్కం ఎట్లుండాలంటే అనుభవానికి అంగమైన తర్కాన్ని వాడుకొని పరమార్థాన్ని తెలుసుకో అన్నారు. ప్రపంచంలో ఉండే వస్తువులు ఏమైనా చింతన చేసేకి మనం తర్కాన్ని వాడొచ్చా అంటే వాడు, వేదాంత వాక్యాలకు సమ్మతంగా వాడుకో, తప్పేం లేదండి. ఇంత గుర్తుపెట్టుకునే నీవు అనుభవంగా తర్కాన్ని వాడుకో. ప్రశ్న, శృతులలో ఇట్టి అనుభవంగ తర్కములు కలవా? ఉన్నచో అవి ఏవి? లేకేమి? అవస్థాత్రయ విచారము, కార్యకారణ విచారము, సామాన్య విశేష భావ విచారం మున్నగునవి శృతులే స్వయముగా అనుగ్రహించిన అనుభవంగ తర్కములు. ఈ తర్కములను శృత్యనుగ్రహీత తర్కములు అందరు. వీనికి విరుద్ధములు కాని అనుభవ సమ్మతమైన ఇతర తర్కములను బోధనా సౌకర్యమునకై గురువులు ఉపయోగించవచ్చును. అవి శృతి అవిరోధి తర్కములు. చూడండి, ఇంత విచారాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే అవస్థాత్ర విచారం కానీ, కార్యకారణ విచారం కానీ, సామాన్య విశేష కానీ, పంచకోశ కానీ, దృక్కు దృశ్య కానీ, ఇవన్నీ కూడా అవే. ఇవన్నీ అనుభవంగా తర్కాలే. అంత తిరుకమకే ఇది ಬೇಕು అంత. ఇప్పుడు తనలోనే జగత్తంతా పుట్టి ఉండి కరిగిపోతా ఉంది, ఇదే అనుభవంగా తర్కం అంటే. అందుకనే ఎవని యందు జగత్తు పుట్టి, ఎవని యందు ఉంటూ, ఎవని యందు కరిగిపోతుందో వాడే బ్రహ్మము అని. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఉపనిషత్తు అంటుంది, ఎవని ఎందు జగత్తంతా పుట్టిందో, ఎవని ఎందు ఉందో, ఎవని ఎందు మరల చక్కగా లయమైపోతుందో అదే బ్రహ్మ. మరి నా ఎందే పుట్టింది స్వప్న జగత్తు, నా ఎందే ఉంది, నా ఎందే కరిగిపోతుంది. ఆ స్వప్న జగత్తుకు నేనే బ్రహ్మ, నేనే సృష్టికర్త. అది స్వప్న జగత్తు అని ఇప్పుడు పేరు పెట్టిందే కానీ అప్పటికి అది మెలకువే, అది జాగ్రత్తే, జాగ్రత్తగా అనుభవానికి వచ్చింది. ఇది అంతే, ఈ జాగ్రత్తకు కూడా నా ఎందే పుట్టి, నా ఎందే ఉంటూ, నా ఎందే కరిగిపోతా ఉంది. కాబట్టి నేనే ఈ జగత్తుకు బ్రహ్మను, నేనే జగత్ కారణాన్ని అని నేను నిశ్చయిస్తాను కదా. ఎట్లా నిశ్చయించినావు? అనుభవంగా నిశ్చయిస్తాను. ఇది అనుభవంగా తర్కం, నా అనుభవానికి అంగంగా ఉంది ఇది తర్కం. ఈ తర్కము ప్రమాణ తర్కం కాదు, ఇది తర్కశాస్త్రం కాదు, ఇది నా అనుభవంలోనే చెప్తున్నాను అంతే. ఇవి అనుభవంగా తర్కాలు అంటున్నారు. ఈ తర్కములను ఏమంటారు అంటే శృత్యనుగ్రహీత తర్కములు. ఎందుకంటారు అట్లా? శృతి అనుగ్రహించిండేది, అందుకే శృతి అనుగ్రహించిన తర్కములు అని పేరు. అనుభవంగ తర్కములు, శృతి అనుగ్రహీత తర్కములు అన్న ఒకటి. వీనికి విరుద్ధం కాకుండా ఉండాల. అట్లా ఏవైనా మన ప్రమాణ తర్కములు, తర్కశాస్త్రంలో ఉంటే వాటిని కూడా బోధనా సౌకర్యమునకై గురువులు ఉపయోగించవచ్చు. చూడండి, తప్పేం లేదు. తర్కశాస్త్రంలో ఉండే విషయాలు ఏమి తీసుకోకూడదు, ఎందుకు తీసుకోకూడదు? తీసుకోండి. సాంఖ్యంలో ఉండేవి తీసుకుంటున్నామంట,
బౌద్ధుల్లో ఉండేవే తీసుకుంటున్నాము. మరి ఈ తర్కశాస్త్రం ఎందుకు తీసుకోకూడదు? తీసుకో. సైన్స్లో ఉండే తీసుకుంటున్నాం కదా, సైన్స్లో ఉండే విషయాలు తీసుకుంటున్నాం. సైన్స్లో ఉండే విషయాలను విరోధమని చెప్పలేదు కదా, దాంట్లో ఉండేవి ఎంత కావాలో అని తీసుకోవచ్చు. మన వేదాంతానికి సమ్మతంగా సైన్స్ని వాడుకుంటాము అంటే వాడుకో, ఎవరొద్దట. వేదాంత శాస్త్రానికి ఏ శాస్త్రం పట్ల విరోధము లేదు, వివాదము లేదు అని గౌడపాదాలే చెప్పు. అవివాదో అవిరుద్ధశ్చ, అందుకే వాడుకోవచ్చు అంతే. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.